టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అంటే ఈ ఆదాయ వ్యయాల విషయంలో గత వారంలో ఎలా ఉందో అంత చక్కగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఏం పెరుగుతాయి. డబ్బుల విషయంలో మీకు ఏం కొదవలేదు. ప్రేమ వివాహాల్లో ఇరుక్కున్నటువంటి వాడు కనుక మీరు తొందరగా మేల్కోకపోతే కనుక మీ ప్రియురాలికి మీరు వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ యొక్క ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుని మీరు ప్రేమ మొదలుపెట్టారో మీరిద్దరు కూడా ఆ లక్ష్యం దిశగా మీరు మీ ప్రేమను పండించుకోండి. లేని పక్షంలో మీరు జీవితాంతం బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. అప్పుల బాధలు మాత్రం ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చు చేస్తారు. కానీ ఆ అనవసరపు ఖర్చుల్లో కూడా మీరు అద్భుతంగా మీరు ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. నేను ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టాను, నేను బంధువులకు ఖర్చు పెట్టాను అని. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక చక్కటి గుర్తింపు అనేటటువంటిది ఈ మీనరాశి వారికి మీకు ఉంటుంది. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. విదేశాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీరు చక్కగా ముందుకు వెళ్తారు. మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు మీరు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అద్భుతాలు సృష్టిస్తారు. విద్యార్థులు చదువులో వెనకబడతారు, కానీ కష్టపడి ఎక్కువ చదవండి. అలాగే వీసాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి విదేశాలకి. కాబట్టి మీ ప్రయత్నాల్లో మీరు ఉండండి. అలాగే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి మీరు కాస్త వాళ్ళని బాగా చూసుకోవాలి, మేము మంచిగా చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా దిగ్గాలుగా ఉంటారు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో మీరున్నారు. ఆ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది క్రమేపీ తగ్గుతూ వస్తుంది మీకు. ఇప్పుడు మనము ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఎక్కువగా మీరు మద్యానికి బానిస అవుతారు. కానీ ఈ మద్యము ఇలాంటివి తాగేటప్పుడు మీరు కనుక ఉద్రేక పరులతో కనుక మీరు కూర్చొని తాగితే కనుక మీరు వాడి బుర్రైన బదలగొట్టేస్తారు, వాడి మీ బుర్రైన బదలగొట్టేస్తాడు. అలాంటి ఇన్సిడెంట్లకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కదండి. అందువలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.